హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్కి ఈ వీడియో చేద్దాం అనుకున్నా. ఈ వీడియో చేయడానికి ఒకటే రీజన్, నా నుంచి 4 మంచి మాటలు కానీ 10 మందికి చెప్దామని తప్ప ఇంకా వేరే ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? అసలు మన దేశంలో యువత అంతా ఎటుపోతున్నది? యువత ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? అసలు ఒక్కడికన్నా అర్థమవుతుందా? మన లైఫ్ ఏంది, మన జీవితం ఏంది, మనం చేస్తున్న పని ఏంది, దాని గురించి కదా ఆలోచించాలి. ఎవడో పెట్టిన యాప్లల్లో, ఎవడో కనిపెట్టిన ఫోన్ కనెక్ట్ అయిపోతున్నారు యువత. ఫోన్కి ఒక్కదాన్ని కాదు, మందుకి, సిగరెట్లకి, ఇష్టం వచ్చిన చెడ్డ అలవాట్లకి అన్నిటికీ యువత అలవాటు అయిపోతుంది. ఈ యువత అలవాటు అవ్వడానికి రీజన్ ఏంది, కారణం ఏంది? మనమే, మన సమాజమే. 50 ఏళ్ళు ఉన్నోడు 35 ఏళ్ళు ఉన్నోడు చెడగొడుతున్నాడు. 35 ఏళ్ళు ఉన్నోడు 25 ఏళ్ళు ఉన్నోడు చెడగొడుతున్నాడు. 25 ఏళ్ళు ఉన్నోడు 20 ఏళ్ళు ఉన్నోడిని చెడగొడుతున్నాడు. 20 ఏళ్ళు ఉన్నోడు 15 ఏళ్ళు ఉన్నోడిని చెడగొడుతున్నాడు. 15 ఏళ్ళు ఉన్నోడు 10 ఏళ్ళు ఉన్నోడు చెడగొడుతున్నాడు. పైన పెద్దోడు ఎట్లా ఉంటే కింద చిన్నోడు అట్లా ఉంటాడు. నువ్వు పెద్దోనివి లంగా పని చేసినాక చిన్నోడు లంగా పని చేయకపోతే ఇంకో పని చేస్తాడు రేపు, ఇంకేం పని చేస్తాడు రేపు? యువత అసలు ఎటుపోతుంది? సమాజంలో ఏమైపోతుంది? ఒకప్పుడు స్కూళ్ళల్లో సార్లు పిల్లలకు అడుగుతుండే, ఏమడుగుతుండే? మీరు పెద్ద అయినాక ఏమవుతారు అని ఒక క్వశ్చన్ వేస్తుండే అందరికి. అవునా కాదా? ఏమవుతారు అనే క్వశ్చన్ వేస్తుండే. మనమేం చెప్తుంటే, డాక్టర్లం అవుతాం సార్, పోలీసులం అవుతాం సార్, ఇంజనీర్లు అవుతాం సార్, కలెక్టర్లు అవుతాం సార్, ఐఏఎస్లు అవుతాం సార్ అని చెప్తుంటే, ఈ జనరేషన్లో ఏం చెప్తున్నారు? అసలు ఆ టాపిక్ వస్తుందా? మీరు ఏమవుతారు ఫ్యూచర్లో టాపిక్ వస్తుందా? అసలు లేదు. ఈ జనరేషన్లో ఏమవుతారని అడిగితే ప్రతి ఒక్క యువత అంటే ఒక 15 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ, నేను రోజు డబ్బా సిగరెట్లు తాగుతా సార్, నేను ఒక్కనే కాటన్ బీర్లు తాగుతా సార్, నేను పోరీలు వెంబడి తిరుగుతా సార్, ఇలాంటివి చెప్పాల్సి వస్తారు. నేను 10 మందిని జడగొడతా సార్. నన్ను చూసి 10 మంది నేర్చుకుంటున్నారు. నిన్ను చూసి 10 మంది ఏం నేర్చుకుంటున్నారు? చెడు నేర్చుకుంటున్నారు, మంచో కూడా నేర్చుకుంటలే. సమాజంలో 99% చెడే ఇట్లా మన సముద్రాలకు ప్రవహిస్తున్నది. చెడు, మంచి ఎక్కడలే. మంచితనంతో మాట్లాడినని సావదొబ్బుతున్నారు, అంటే తొక్కిస్తున్నారు. సావదొబ్బడు అంటే వాడిని టార్చర్ చేసో ఏది చేసో వాడిని దొక్కి పడిస్తున్నారు మంచోని. ఈ రోజులలో అంతా చెడు నడుస్తుంది, అంతా రాజకీయం. యువత ఎటుపోతుందంటే 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళున్న రాజకీయ నాయకుని వెనుక యువత మొత్తం తిరుగుతున్నది. వాని వెంట ఇంకా 10 మందిని వేసుకొని, వీడు మావోడు, వీడు మీవోడు, మావోడు ఇది చేసిండు, మావోడు ఇది వీకిండు, మావోడు ఇది చేసిండు. ఏంది భయ్? ముసలోని నిమ్మడ తిరగడమా? అవే నీ పని కాదు కదా. నువ్వు యువత భయ్, నీకు లేదా నాలెడ్జు? ఆ ముసలోళ్ళందరూ నీ ఎంట తిప్పించుకో, అప్పుడు యువత మొత్తం చేంజ్ అవుతుంది. మనము మన దేశాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి అనే దానిపైన ఉండాలి. నువ్వు దేశం దాకా ఎందుకు పోయి ఫస్ట్ నీ ఫ్యామిలీకి నువ్వు చెప్పుకో, 4 మంచి మాటలు చెప్పు, ఎట్లా బతకాలనో చెప్పు, సమాజంలో ఎవరితో ఎట్లుండాలనో చెప్పు, సొసైటీకి ఏ విధంగా హెల్ప్ చేయాలనో చెప్పు. ఉన్నోడు ఉన్నట్టుగానే ఏడుస్తున్నాడు, లేనోడు లేనట్టుగానే ఏడుస్తున్నాడు. ఉన్నోడికి
నేను ఆ కారు కొనలేను, ఈ కారు కొనలేను, నేను ఆ బిల్డింగ్ కట్టలేను, నేను ఈ బిల్డింగ్ కట్టలేను, నేను ఆ సిగరెట్ తాగలేను, నేను ఆ మందు తాగలేను, నేను ఈ బట్టలు కొనలేను అని బాధ ఉంటుంది. లేనోడికి 3 పూట తిండి తినడానికి తిండి గతి ఉండదు. మనం తాగే వాటర్ కూడా సరిగ్గా గతి ఉండదు. ఏదో ఇష్టం వచ్చిన నీళ్ళు తాగుతారు, ఇష్టం వచ్చిన ఫుడ్ తింటారు. నీ దేశంలో నువ్వు ఉన్నావు కదా, ఇది నీ దేశమే కదా, మరి ప్రతి ఒక్కరు ఎందుకు పోయి అట్లా అనుకోరు? నాశనం అవుతుంది ఇండియా మొత్తం తెలుసా? పొద్దుగాల అందరం, నాకు ఏమనిపిస్తుంది అంటే అమ్మ భూకంపం వచ్చి అందరం పోతే నాయముండు, అటు దరిద్రం వదులుతుంది. ఇలాంటి మనుషులు బతికి కూడా వేస్ట్ తెలుసా? బతికి కూడా వేస్ట్. ఎవరి లైఫ్ వాడు చూసుకుంటున్నాడు, ఎవరి జీవితం వాడు చూసుకుంటున్నాడు. యువతకు నేర్పించండి భయ్, యువతకు నేర్పించండి, మంచి నేర్పించండి, వాడు ఎట్లా బతకాలో నేర్పించండి. వాడి టాలెంట్ గుర్తు చేయండి, మీరు గుర్తించాలి వాడి టాలెంట్. పిల్లల టాలెంట్ కనిపెట్టేది ఎవరు? పేరెంట్స్. వాడు ఏం చేస్తాడో మీకు తెలుస్తుంది, వానికి ఎట్లా తెలుస్తుంది చెప్పు అప్పుడప్పుడు. అది కాదు ఫోన్లు ఇవ్వాలి అంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలి, చూడరా వీడియో చూడు, తిండి పెడతా నీకు తిను, నీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తా, ఫోన్ ఇస్తా, నువ్వు చూసుకో వీడియోలు. అడ్డమైన వీడియోలు వస్తాయి యూట్యూబ్లో. చెడిపోమంటే చెడిపోరా యువత. ఇంకా దీనికంటే దరిద్రం 20 నుంచి 30 ఇయర్స్ ఉన్నోళ్ళు, 20 కూడా కాదు 15 to 30 ఇయర్స్ ఉన్నోళ్ళు అడ్డమైన బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కదా, ఆ బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెట్టి వాడు ఉన్నోడు కాదు లేనోడు కాదు ఎవడు చూస్తలేడు వెనకాల పాపం. మరి అయ్యవ్వ సంపాదించరు. పొద్దుగల్ల వాళ్ళు ఏదో లేచి ఏదో పని చేసుకొని పొలం కాడికి పోయో ఏడికి పోయో కూలి పోయో ఏదో చేసి 500 600 కూలికి వాళ్ళు ఎండనక వాననక చేస్తే తీసుకొచ్చిన పైసలు నువ్వు తీసుకుపోయి బెట్టింగ్ యాప్లలో పెడుతున్నావు. సిగ్గు లేదా నీకు? తెలివి లేదా నీకు? వాడు కనిపెట్టిండు భయ్ యాప్ మంచిగానే ఉన్నది, నీకేమైంది? ఎంతోమందిని చూస్తున్నా తెలుసా ఫ్రెండ్స్. నేను చాలామందికి చెప్పిన ఆడేవాళ్ళకి కూడా యాప్లల్లో పొద్దురా జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసి ఎవడు ఇన్లే నాశనం చేసుకో. వాళ్ళ మమ్మీ డాడీ బతికేం కావాలి, నీది మంచిగా ఉందిరా భయ్. వాళ్ళు కష్టపడ్డారు, నువ్వేం కష్టపడలేదా? వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు సంపాదించిన పైసలు ఉన్నాయంతా నాశనం చేసినావు, ఇంకా వాళ్ళని మైనస్ చేసినావు. నీ వల్ల ₹1 అన్న లాభం ఉందా? పోనీ నేను కనిపించిన తల్లిదండ్రుల కన్నా నువ్వు ఒక జీవితాన్ని మంచిది ఇచ్చినావా? నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్లల్లో చాలామంది మోసపోయారు. చాలామంది మోసపోవడం కాదు, చచ్చిపోయారు. అవమానం, బాధ, డిప్రెషన్ ఇవన్నీ అవుతాయి. అరే 20 ఏళ్ళు ఉన్నోనికి నీకు ఇవన్నీ ఎందుకురా భయ్? అవసరమా? 20 ఏళ్ళు ఉన్నాయి నీకు ఈ బెట్టింగ్ యాప్లని పైసలు పెట్టుడు, పత్తాలాడు, అవ్వాడు, ఇవ్వాడు, ఇవన్నీ అవసరమా? నేను అదే అనేది, యువత అంతా ఎడిపోతున్నది. అసలు ఏమైదామనుకుంటున్నారు? దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? దీనికి తోడు ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇగో ఈ యాప్లో ఆడు పైసలు ముందటేసుకుంటున్నారు. మొత్తం ముందటేసుకొని ఇగో నాకు 20 నిమిషాలు ఏదో వచ్చింది, నాకు 10 నిమిషాల్లో ఏమి వచ్చింది, నేను లక్షలు సంపాదిస్తున్నా, 1000 సంపాదిస్తున్నా. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అరా మీకు? మీరు యువతరా భయ్, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఏం నేర్పిస్తున్నారు మాకు? అడ్డమైన యాప్లలో ఆడి పైసలు అన్నీ పోగొట్టుకొని ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని అయ్యాబాని రోడ్డు మీద తీసుకురావాలని నేర్పిస్తున్నారా మీరు? ఏం జరుగుతుంది భయ్? కొంచెమైనా దిమాగ్ ఉండాలి కదా. ఏమవుతున్నది మరి? యువతకు ఒక్కటే నేను చెప్పేది, అడ్డమైన ఆలోచనలన్నీ తీసేయండి. ఒక్కటి, నీ జీవితం కోసం పనిచేయి. రేపు పొద్దుగల్లా మీ మమ్మీ డాడీ నిన్ను చూసి గర్వపడతారు.
జీతం కోసం పనిచేయ. జీతం కోసం పని చేసినావా, జీవితం కోసం పని చేసేటోడి కింద నువ్వు చేయాల్సి వస్తుంది. జీతం కోసం పని చేయొద్దంటే మొత్తానికి చేయొద్దని కాదు, దానికి ఒక సర్టెన్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ వరకే నువ్వు జీతం కోసం పని చేయాలి. నువ్వు జీవితాంతం జీతం కోసం పని చేస్తా అంటే కలవని పని. జీతం కోసం పని చేయడానికి వచ్చినావా? ఒక లైఫ్ మంచిగా ఉండాలి, ఒకడు కారాల్లో తిరగాలి, వాడు ఉందాగా నీ లైఫ్ని మొత్తం కమాండ్ చేస్తూ నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఈ టైంకి రావాలి, నువ్వు ఆ టైంకి పోవాలి అని నీ లైఫ్ని వాడు కమాండ్ చేయని కానీ పుట్టినావు. దేనికోసం పుట్టినావు భయ్? దేనికోసం పుట్టినాడు చెప్పు? ఎందుకు పుట్టినావు? ఎందుకు ఇదంతా జీవితం కోసం అంటే ఈ జీవితం ఈ సమాజంలో బతకడానికి పోరాటం చేస్తున్నావు, ఒక యుద్ధమే చేస్తున్నావు. అర్థమైంది నువ్వు పుట్టినందుకు అర్థమైంది చెప్పు. ఈ మధ్య మరి అమ్మాయిలు ఎట్లా తయారవుతారు తెలుసా? ఈ మధ్య మరి అమ్మాయిలు ఎట్లా తయారవుతారు అంటే ఘోరంగా తయారవుతుంది. కొత్తగా నాకు రీసెంట్గా ఒక న్యూస్ తెలిసిందంటే మా ఫ్రెండ్, ఆ అమ్మాయి వానితో చాలా డీప్ లవ్లో ఉందన్నట్టు వాడిని యాక్టింగ్ చేసి వాడిని నమ్మించింది. వాడేం చేసిండు, మస్తు డెప్త్ లవ్ మాది, డీప్ లవ్ అని చెప్పేసి వాడి ఫ్యామిలీనే మొత్తం వదిలేసుకొని జస్ట్ ఆమె కోసం వచ్చి ఆమెను కలవడానికి అని వచ్చేసి ఫ్యామిలీకి దూరంగా హైదరాబాద్ వచ్చి అక్కడనే రూమ్ తీసుకొని వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 50,000 వచ్చే జాబ్ వదిలిపెట్టేసి ఆమె కోసం వచ్చి 15,000 చేస్తున్నాడు. వాడు నమ్మిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమె నమ్మించింది, పెళ్లి చేసుకోనన్నాడు. వాడు డిప్రెషన్కి వెళ్ళింది, చచ్చిపోయింది. ఆ అమ్మాయి బతికింది. నీ జీవితం ఎందుకు? దీనికోసం నువ్వు బతికినట్టు, నీకోసం ఒకరు చచ్చిపోయింది. నీది బతికేనా? అసలు బతికేనా నీది? కాదు, అలా ఉండొద్దమ్మా ఎప్పుడు కానీ. నీ తల్లి నీ తండ్రి వాళ్ళ విలువలు తెలుసుకో ఫస్ట్. నువ్వు రేపు పొద్దుగల్లా నీ పెళ్ళైనాక నీకు పిల్లలు పుట్టినాక వాళ్ళకి డైపర్లు వేస్తుంటే, వాళ్ళు ఎరిగింది కడుగుతుంటే, వాళ్ళని పెద్దగా పెంచుతుంటే ఆ కష్టం విలువ నీకు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అసలు ఒక మనిషిగా పుట్టడమే వాళ్ళు పెద్ద యుద్ధం చేస్తే మీరు పుడతారు. మీరంటే నేను కూడా, ఎవరైనా అందరం వాళ్ళు యుద్ధం చేస్తే మనం పుడతాం. అలాంటి యుద్ధం వాళ్ళు నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ లైఫ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు వాళ్ళకి మీద నిస్వార్థమైన ప్రేమ వాళ్ళకు ఉంటుంది. అంత కష్టపడి పెంచుతారు వాళ్ళు మనల్ని. అలాంటి వాళ్ళని దిక్కలేవు, అలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేవు. ఎటుపోతున్నారు చెప్పు? అందరికంటే నేను మ్యాక్సిమం 90% యువత మొత్తం ఇట్లనే ఉన్నారు. అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నారు, అడ్డమైన సోకులు పడుతున్నారు, అడ్డమైన సిగరెట్లు తాగుతున్నారు, అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. ఒక్కటి కూడా మంచి పనులే. నీ ఒక్కడి టాలెంటు భారతదేశాన్ని మొత్తం మారుస్తుండొచ్చు, ఎవరికి తెలుసు. నీ ఒక్కడి టాలెంటు మీ మమ్మీ మీ డాడీ వదిలేసుకున్న డ్రీమ్స్ అన్నీ తెచ్చిపెడుతుండొచ్చు, ఎవరికి తెలుసు. నీ వల్ల మీ మమ్మీ డాడీ బాగుంటుండొచ్చు, నిన్ను చూసి గర్వపడుతుండొచ్చు, ఎవరికి తెలుసు చెప్పు. అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచి అయినా కనీసం అవన్నీ వదిలేసేయండి భయ్. అవన్నీ మంచిది కాదు. నీ లైఫ్ చూసుకో, నీ లైఫ్ ఎటుపోతున్నది? నీకంటూ ఒక గుర్తింపు లేదా? చెప్పు, నీకంటూ ఒక గుర్తింపు లేదా? దేనికోసం బతుకుతున్నట్టు? నీ లైఫ్ నువ్వే డిసైడ్ చేసుకోవాలి, నీ తలరాతని నువ్వే రాసుకోవాలి. నువ్వు దేవుడు పుట్టించండు, మమ్మీ డాడీ పెంచారు, టీచర్లు నీకు వే చూపించారు. టీచర్లు అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య టీచర్లు అంటే ఎవరికి రెస్పెక్ట్ లేదు.
ఎవ్వడికి రెస్పెక్ట్ లేదు. టీచర్లు ఒక దిక్కు పాఠాలు చెప్తుంటే ఒక దిక్కు వీడియోలు తీస్తారు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తారు. చదువుకి ఏడా ఇస్తున్నారు బై వాల్యూ మీరు? టీచర్ ఒక దిక్కు పాఠం చెప్తుంటే, ఒక సైడ్ పాఠం చెప్తుంటే మీరేమో ఇంకో సైడ్ వీడియోలు తీస్తున్నారు. అబ్బాయిలు కాదు, అబ్బాయిల కంటే పిచ్చి అమ్మాయిలకు ఉన్నది, ఫోన్లో పిచ్చి. ఎందుకంత ఫోన్లో పిచ్చి? ఎంత కష్టపడి చదివిస్తున్నారు మీ వాళ్ళు? కొంచెమైనా దిమాక్ ఉందా మీకు? అర్థం చేసుకోండి ఇప్పటికైనా. యువత, నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, యువత మంచిగా ఉంది అంటే దేశం బాగుపడుతుంది. యువత అంతా వేరే దారికి పోయిందంటే మన దేశానికి నాశనం తప్పదు. ఇది కంపల్సరీ చెప్తున్నా. ఇప్పుడు ఎంతైతే టెక్నాలజీ పెరుగుతుందో మన దేశంలో, కానీ అది పెరగాలి. అట్లనే మనం దాన్ని రెట్టింపు చేయాలి, తొక్కేదు దాన్ని. మనలో ఉన్నోళ్ళు మనోళ్ళే, మనమే తొక్కేసుకుంటున్నాం. ఎవడేం తొక్కేస్తలేడు. అందరూ అంటారు వాడు తొక్కుతాడు, వీడు తొక్కుతాడు అని. మనల్ని మనం దొక్కేసుకుంటున్నట్టే కదమ్మా. చెప్పు, ఒకటి యాప్ కనిపెట్టిండే పోయి నిన్ను ఓడి చేసుకోమంటున్నాడు చెప్పు, అవసరం అనేది? సరే, ఇంకొకరిని చూసినావు, ఇంకోటి లాస్ అయ్యిండు, ఇంకోటి ప్రాబ్లం అయింది, వానికి వాడు చచ్చిపోయిండు కూడా, అయినా కానీ నువ్వు మారుతున్నావు, అయినా కానీ అదే వాడుతున్నావు, అయినా కానీ అదే పని చేస్తున్నావు. దేనికోసం చేస్తున్నారు చెప్పు? మారండి భయ్, ఇప్పటికైనా మారండి. నీ కోసం బతుకు భయ్, నీ ఫ్యామిలీ కోసం బతుకు. మమ్మీ డాడీని మంచిగా చూసుకో, తమ్ముని మంచిగా చూసుకో, నీ ఫ్యామిలీని మొత్తం మంచిగా చూసుకో, నీ అక్క చెల్లెల్ని మంచిగా చూసుకో. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది చూడు, ట్రెండింగ్. నువ్వు ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. ఆ ట్రెండ్ సెట్ చేయాలంటే యువతనే సెట్ చేస్తుంది. ఎవడు పడితే వాడు సెట్ చేయడు, నేను ఎందుకంటున్నా అంటే, జస్ట్ మన గవర్నమెంట్ జాబ్ రాసేటప్పుడే దానికి ఒక ఏజ్ ఇస్తాడు. ఈ ఏజ్ వరకు ఈ ఏజ్ ఉన్నోళ్ళే చేయాలి, ఈ ఏజ్ వరకు నుంచి ఈ ఏజ్ ఉన్నోళ్ళే చేయాలంటే అలాంటివి ఉంటాయి. ఎవడు పడితే వాడు చేయడు. యువతల్లోనే ఉంటుంది అంతా కసి అనేది. ముసలోడైనాకేం రాదు, ముసలోళ్ళు వెంబడి తిరుగుతున్నారు. అదే నాకు విచిత్రం అనిపిస్తుంది ఈ రాజకీయాలు. ముసలోళ్ళు వెంబడ మన జెండాలు పట్టుకొని ఇక నాకు మొత్తం ఇప్పుడు వచ్చేస్తుంది అన్నట్టు. ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ ఘోరంగా అయిపోతుంది. ఇప్పటికైనా ఒక్కటే చెప్తా, మారండి, యువత మారండి. నేను